పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలం మూసివేతతో అంతర్జాతీయ ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, దోహా వంటి గ్లోబల్ హబ్ల నుంచి యూరోప్, అమెరికా వెళ్లే విమానాలు భారీగా నిలిచిపోయాయి. దీని ప్రభావం భారత్, సింగపూర్, చైనా విమాన సర్వీసులపై కూడా తీవ్రంగా పడింది. లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి సాక్షి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గత 24 గంటల్లో దుబాయ్, అబుదాబి, ఖతార్ విమానాశ్రయాల నుంచి యూరోప్, అమెరికా వెళ్లాల్సిన 490 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. కేవలం దుబాయ్ నుంచే 280 సర్వీసులు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6.8 లక్షల మంది ప్రయాణికులు ఈ సంక్షోభం వల్ల నేరుగా ప్రభావితమయ్యారు. వీరిలో 3.5 లక్షల మంది కేవలం గల్ఫ్ దేశాల ఎయిర్పోర్టుల్లోనే ట్రాన్సిట్ పాయింట్ల వద్ద చిక్కుకుపోయారు. భారత్ నుంచి యూరోప్, అమెరికా వెళ్లే 42 అంతర్జాతీయ విమానాలు ఇరాన్ గగనతలం మూసివేయడంతో మిగిలిన విమానాలు సౌదీ అరేబియా లేదా మధ్య ఆసియా మీదుగా ప్రయాణిస్తున్నాయి. సింగపూర్, కౌలాలంపూర్, చైనా నుంచి యూరోప్ వెళ్లే విమానాలు సుదూర మార్గాల్లో మళ్లించబడ్డాయి. దీనివల్ల ప్రయాణ సమయం సగటున 3 నుంచి 4 గంటలు పెరిగింది. ఒక్కో విమానానికి సగటున $22,000 అదనపు ఇంధన భారం పడుతోంది. ప్రస్తుతం ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్ మరియు లెబనాన్ గగనతలాలు పూర్తిగా మూసివేయబడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆంక్షలు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.